ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆడుకుంటూ కనిపించని రెండేళ్ల చిన్నారి కేవలం 15 నిమిషాల వ్యవధిలో మాయమైపోయింది. వారం రోజులు గడిచిపోయాయి. వందలాది మంది గాలించారు. డ్రోన్లు ఎగిరాయి. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కానీ ఇప్పటికీ ఆ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది? చిన్నారి ఎక్కడికి వెళ్ళింది? పెంపుడు కుక్క ఎందుకు తిరిగి వచ్చింది? ఆ తర్వాత ఎందుకు చనిపోయింది? తోటలో లభించిన వెంట్రుకలు ఏమి చెబుతున్నాయి? పోలీసులు ఇప్పుడు ఎందుకు కిడ్నాప్ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు? ఈ కేసులో ఒక్కో క్లూ వెనుక దాగి ఉన్న ప్రశ్నలను ఈ వీడియోలో విశ్లేషిద్దాం. ఫ్రెండ్స్, కాకినాడ జిల్లా తుని మండలం పరిధిలోని ఒక పామాయిల్ తోట అదే మిస్టరీకి కేంద్ర బిందువుగా మారింది. గణేష్ మరియు భవానీ దంపతులు అక్కడ కాపలాదారులుగా పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు వారి రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరి కూడా అక్కడే నివసిస్తోంది. జూన్ 6వ తేదీ సాధారణంగా మొదలైన ఒక రోజు, కానీ ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు కూడా అదే. మధ్యాహ్నం సమయంలో చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించింది. ఆమె వెంట కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా ఉంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించలేదు. మొదట కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆ తర్వాత గ్రామస్తులు వెతికారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఆ చిన్నారి మాత్రం కనిపించలేదు. ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటంటే, 2 సంవత్సరాల చిన్నారి ఎంత దూరం వెళ్ళగలదు? సాధారణంగా ఆ వయసులోని పిల్లలు ఎక్కువ దూరం వెళ్ళలేరు. ముఖ్యంగా పరిచయం లేని ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉంటారు. అయితే ఈ కేసులో చిన్నారి ఉన్న ప్రాంతం పామాయిల్ తోట, చుట్టూ పొదలు, చెట్లు, ఖాళీ ప్రదేశాలు. దీంతో వెతకడం కూడా చాలా కష్టమైంది. కానీ ఇక్కడ మరో అంశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిన్నారి వెంట కుక్క కూడా ఉంది. అంటే చిన్నారి ఒంటరిగా లేదు. ఇప్పుడు కేసులో అత్యంత కీలకంగా మారిన అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక స్థానిక యువకుడు ఇచ్చిన సమాచారం. అతని ప్రకారం చిన్నారి తన తండ్రి వైపు వెళ్తున్నట్లు కనిపించిందట. అయితే ఆమె దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పెంపుడు కుక్క అడ్డుకుందని సమాచారం. కుక్క ప్రవర్తన చూస్తే అది చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తోంది. కానీ ఆ యువకుడు గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చిన్నారి కూడా లేదు, కుక్క కూడా లేదు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఈ పరిణామం జరిగిందని చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కాసేపు ఆ 15 నిమిషాల గురించి ఆలోచించండి. ఒక చిన్నారి కనిపిస్తోంది, కుక్క కూడా ఉంది. కొద్దిసేపటికి ఇద్దరూ కనిపించరు. ఇది సాధారణంగా అనిపిస్తోందా, లేక ఏదైనా అసాధారణ సంఘటన జరిగిందా? ఇదే ప్రశ్న ప్రస్తుతం దర్యాప్తు బృందాల ముందుంది. ఎందుకంటే కేసులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి సమాచారం ఆ 15 నిమిషాల చుట్టూనే తిరుగుతోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పోలీసులు తోట ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడపట్టారు. డ్రోన్లను ఉపయోగించారు. సమీపంలోని చెరువులు, బోరుబావులు, పొదలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు అన్నిటినీ పరిశీలించారు. సాధారణంగా ఒక చిన్నారి తప్పిపోయినప్పుడు మొదటి పరిశీలించే ప్రదేశాలు ఇవే. కానీ ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారం లభించలేదు. దీంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఇక తోటలోని ఇనుప కంచె సమీపంలో లభించిన వెంట్రుకలు కూడా ఇప్పుడు కీలక ఆధారాలుగా మారాయి. సమాచారం ప్రకారం అక్కడ చిన్నారి వెంట్రుకలు, అలాగే కుక్క వెంట్రుకలు లభించాయని తెలుస్తోంది. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్ష ఫలితాలు కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైనా సంఘర్షణ జరిగిందా, ఎవరైనా అక్కడికి వచ్చారా, లేక మరేదైనా జరిగిందా అనే విషయాలపై కొంత స్పష్టత రావచ్చు. ఇప్పుడు మరో కీలక మలుపు గురించి కూడా మాట్లాడుకుందాం. చిన్నారి అదృశ్యమైన 3 రోజుల తర్వాత పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. ఇదే సమయంలో చాలా మందికి ఒక ఆశ కలిగింది. కుక్క వెళ్లిన మార్గాన్ని గమనిస్తే చిన్నారి ఆచూకీ దొరకవచ్చని అందరూ భావించారు. పోలీసులు కూడా అదే ఆలోచించారు. అందుకే కుక్క మెడకు GPS ట్రాకర్ అమర్చారు. అది ఎక్కడికి వెళ్ళిందో గమనించాలని నిర్ణయించారు. అయితే ఇక్కడే కేసు మరో మిస్టరీగా మారింది. GPS అమర్చిన తర్వాత కూడా కుక్క నుంచి ఎలాంటి ఉపయోగకరమైన సమాచారం లభించలేదని తెలుస్తోంది. అంతేకాదు, కొద్ది రోజులకే కుక్క ఆరోగ్యం క్షీణించింది. వెటర్నరీ వైద్యులు చికిత్స అందించినప్పటికీ అది మృతి చెందింది. ఇప్పుడు ఈ ఘటన కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే కుక్క ఈ కేసులో ప్రత్యక్షంగా చిన్నారితో చివరిగా కనిపించిన జీవి. అలాంటి కుక్క ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించడం సహజమేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కుక్క మరణానికి గల అసలు కారణం గురించి అధికారిక సమాచారం పూర్తిగా బయటికి రావాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్న అనుమానాలను నిజాలుగా పరిగణించడం సరైంది కాదు. కానీ దర్యాప్తు కోణంలో చూస్తే కుక్క మరణం కూడా ఇప్పుడు ఒక కీలక అంశంగా మారిందనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు కేసులో ఉన్న 3 ప్రధాన కోణాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది ప్రమాదవశాత్తు తప్పిపోవడం. రెండోది అడవి జంతువుల దాడి లేదా ఇతర ప్రకృతి సంబంధిత కారణం. మూడోది కిడ్నాప్ లేదా మానవ ప్రమేయం.
ప్రస్తుతం పోలీసులు ఈ 3 కోణాల విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు తప్పిపోయిన కోణాన్ని పరిశీలిస్తే చిన్నారి వయసు కేవలం 2 ఏళ్లు మాత్రమే. దారి తప్పే అవకాశం ఉంటుంది, కానీ వారం రోజుల పాటు విస్తృతంగా గాలించిన ఎలాంటి ఆధారం దొరకకపోవడం ఈ కోణాన్ని క్లిష్టం చేస్తోంది. మరోవైపు అడవి ప్రాంతం సమీపంలో ఉండడంతో ఇతర అవకాశాలను కూడా పూర్తిగా కొట్టిపారేయలే. ఇక కిడ్నాప్ కోణం, ప్రస్తుతం ఇదే అంశం ఎక్కువగా చర్చకు దారితీస్తోంది. కుటుంబ సభ్యుల పరిచయాలు, పాత విభేదాలు, ఆర్థిక లావాదేవీలు, కాల్ రికార్డులు, మొబైల్ టవర్ డేటా, సీసీటీవీ ఫుటేజీ అన్నిటినీ పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్నారి తండ్రికి గతంలో కొందరితో విభేదాలు ఉన్నాయనే సమాచార నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి మిస్టరీ కేసులో ప్రారంభ దశలో అనేక ఊహాగణాలు వస్తాయి, సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తాయి, కానీ దర్యాప్తులో ఆధారాలు మాత్రం కీలకం. ప్రస్తుతం ఈ కేసులో కూడా ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ డేటా విశ్లేషణ, సాక్షుల వాంగ్మూలాలు ఇవే అసలు నిజాన్ని బయటపెట్టగలవు. ఈ కేసును చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు లభించిన ప్రతీకులు కొత్త ప్రశ్నలు మాత్రమే సృష్టిస్తోంది. చిన్నారి ఎక్కడికి వెళ్ళింది, కుక్క ఎందుకు అదృశ్యమైంది, తిరిగి ఎందుకు వచ్చింది, తర్వాత ఎందుకు చనిపోయింది, కంచె దగ్గర లభించిన వెంట్రుకలు ఏం చెబుతున్నాయి, ఆ 15 నిమిషాలు అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఇంకా సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. స్థానిక ప్రజలు కూడా చిన్నారి సురక్షితంగా దొరకాలని ప్రార్థిస్తూ ఉన్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కేసులో చిన్నారి ఆచూకీ లభించడం మాత్రమే కాకుండా అసలు నిజం కూడా బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? ఈ కేసులో ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అత్యంత కీలక క్లూ ఏదని మీరు భావిస్తున్నారు? కుక్క తిరిగి రావడమా, కుక్క మరణించడమా, లేక 15 నిమిషాల గ్యాపా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక కథనాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.